కోటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు 100 కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం సుధ గారు. నమస్కారం అండి. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోడింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సేవర్ రొటీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సో అందులో ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక విషయం చెప్పారు మీరు. ఫస్ట్ 3 SAV. సో సేవర్ రొటీన్లో వీటికి సంబంధించి చెప్పారు. లాస్ట్ 3 గురించి కూడా మాట్లాడుకుందాము. తప్పకుండా. సో అవేమి ఎగ్జిక్యూట్ చేస్తాయి? సేవర్స్ రొటీన్ అనేది నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను. మిలియనర్ మార్నింగ్ రొటీన్ అంటాం అండి. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ మిలియనర్, ఇప్పుడు మిలియనర్ కూడా కాదండి, బిలియనర్ అనుకుందాం కాసేపు. ఈ రొటీన్ అనేది చాలా పనికొస్తుంది. ఎందుకంటే బేసికలీ వాట్ యూ వాంట్ ఇస్ డిసిప్లిన్. మన హిందూ కల్చర్ అయినా కానీ ఏ కల్చర్ కానీ మనకి చెప్పింది ఫస్ట్ డిసిప్లిన్. లేవగానే ఇలా చేసుకోవాలి, ఈ రోజంతా మీకు బాగుంటుంది అన్నట్టు చెప్పింది అనమాట. సో సేవర్స్ రొటీన్కి వచ్చేటప్పుడు ఎస్ అంటే సైలెన్స్, ఆల్రెడీ చెప్పాను. ఏ ఏమో అఫర్మేషన్స్, వి ఏమో విజువలైజేషన్. విజువలైజేషన్లో నేను 2-3 ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చున్నాను. అది విజువలైజ్ చేసి దాన్ని బిలీవ్ చేసి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా యాక్టర్స్ కూడా అలాగే వస్తారు. బేసిక్గా ఫస్ట్ సీన్ పండాలంటే ఏం చేయాలి వాళ్ళు? విజువలైజేషన్ కంపల్సరీ. అది కంపల్సరీ. ఎవరైనా అంటే ఎందుకు విజువలైజేషన్ ఎంతసేపు మాట్లాడుతున్నానంటే మనం ఎప్పుడు చూసేది కూడా, ఈవెన్ మన బ్రెయిన్ కూడా ఇట్ విల్ సీ ఇన్ పిక్చర్స్ ఓన్లీ. వర్డ్స్లో అంత ఉండదన్నమాట, మర్చిపోతాం. పిక్చర్సే చూస్తూ ఉంటాం, ఎక్కడో ఉన్న పిక్చర్ మనం గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోటోలు తీసుకుంటామండి. ఫోటోలు తీసుకున్నప్పుడు ఆల్బమ్ చూసినప్పుడు ఆ రోజు అది చేసాము అనేది గుర్తొస్తుంది. అవును, ఆ రోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఆ రోజు మేము చేసాం. ఇదే మాటలు అనుకోండి, అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో బ్రెయిన్ కూడా ఆల్వేస్ సీజ్ ఇన్ పిక్చర్స్ ఓన్లీ, అండ్ పిక్చర్ విల్ స్పీక్ మోర్ దెన్ 1000 వర్డ్స్. సో అందుకోసం విజువలైజేషన్ అనే దానికి అంత ఇదే ముఖ్యత్వం ఇచ్చాం అనమాట. నెక్స్ట్ వచ్చేది ఎక్సర్సైజ్ అనేది ఏంటండి? ఫస్ట్ మన ఫిజికల్ బాడీని మూవ్ చేయడం. మీరు వాకింగ్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక 10 minutes డాన్స్ చేయొచ్చు, అది కూడా ఎక్సర్సైజే కదా. డాన్స్ అనేది ఏంటి? ఎక్సర్సైజ్. సో ఎందుకని మనం ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఏంటి? మన ఫిజికల్కి మన మెంటల్ ఎబిలిటీకి కనెక్షన్ ఉంది. మనం ఫిజికల్గాను మనం ఇంకా మెళుకు రాలేదు, మనం ఇంకా నిద్రపోతున్నాం, అదే స్టేట్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి బ్రెయిన్ కూడా పనిచేయదు, కొంచెం డల్గా ఉంటుంది. అందరికీ తెలిసిన ఒక విషయమే. ఇప్పుడు అందుకోసం అని ఎక్సర్సైజ్ అంటే మూవ్ ఫార్వర్డ్, కొంచెం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు, ఆ ఎనర్జీ రావాలి మెంటలీ అన్నప్పుడు ఫిజికల్గానే ఫస్ట్ చేయాలి. ఓకే. లేచిన వెంటనే ఆ 10 నిమిషాలు, ఇవన్నీ నేను చెప్పేది 10 నిమిషాలు చేసే పనులే. సో ఆ 10 నిమిషాలు మూవ్ ఫార్వర్డ్ అంటే కొంచెం ఫాస్ట్గా నడవండి, నెమ్మదిగా కాకుండాను. డాన్స్ చేయండి, ఓకే, ఎక్సర్సైజ్ చేయండి, సైక్లింగ్ చేయండి, మీ ఇష్టం ఎలా చేస్తారో అది మీ ఇష్టం. రూమ్లోనే చేయొచ్చు ఇవన్నీ, బెడ్రూమ్లో కానీ ఇంట్లో కానీ. అందుకని నేను గంటలు వాకింగ్ వెళ్ళండి మీరు తగ్గిపోతారని చెప్పట్లా. దిస్ ఇస్ నాట్ అన్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ ఇది కాదు మనం చెప్పేది, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చెప్తున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే రీడ్ అంటే ఏంటండి? అసలు మన మైండ్ని వెలిగించింది ఏంటి రీడ్ అనేది? ఇప్పుడు ఫిజికల్గా మనం కొంచెం మూవ్ అవుతున్నాం అంటే మంచి స్థితిలో ఉన్నాం, అంటే మనకి ఎనర్జెటిక్గా ఉన్నాం అనుకుందాం. తర్వాత రీడ్ చేసామనుకోండి ఈజీగా ఇంకుతుంది. అంటే ఏది రీడ్ చేయాలి అనేది మీకు కావాల్సింది అంటే ఏంటి? మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే, మీరు ముందుకెళ్ళవలసిన సబ్జెక్టే, మీరు దేంట్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారో అదే సబ్జెక్ట్. సో ఎవరైనా సరే మీరు చూడండి, మిలియనర్స్ కానీ పైకొచ్చిన వాళ్ళు కానీ అందరూ బుక్స్ చదువుతారు. రీడింగ్ హ్యాస్ టు బికమ్ అ హ్యాబిట్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్ రీడింగ్. నెక్స్ట్ సో ఆ రీడ్ చేసినప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే ఇంకా చాలా ఐడియాస్ వస్తాయి. మనం ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు. ఎందుకంటే ఇంకోళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకుంటున్నాం. అది తీసుకున్నప్పుడు మన ఒపీనియన్తో ఇంకోళ్ళ ఒపీనియన్ కూడా కలుస్తుంది, అంటే ఆ బుక్లోంచి మనం తీసుకోవచ్చు. సో ఇంకా చాలా మనకి తెలియని విషయాలు కూడా మనం నేర్చుకుంటాం రీడింగ్లో. అందుకని రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను న్యూస్ పేపర్ చదివేసి ఇవాళ సూసైడ్ అయింది, రేపేమో వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళేమో $1 బిలియన్ ఇచ్చేసారు అంటే నేను మంచి చదవమంటున్నాను, పాజిటివ్గా చదవమంటున్నాను అనమాట. వేర్ మీ డిజైర్కి, మీ గోల్కి, మీ హ్యాపీనెస్కి తోడవుతుంది. అది రీడింగ్. ఒక 10 minutes చేయండి, 15 minutes చేయండి, మీ ఇష్టం. అదొక రొటీన్. నెక్స్ట్ ఏంటి? స్క్రైబింగ్ అనేది ఏంటంటే మనం జర్నలింగ్ చేయొచ్చు. స్క్రైబ్ అంటే మనం రాయడం.
అంటే మన విషెస్ని మనం రాసుకోవాలి. అప్పుడే మనం ఏంటంటే ఎప్పుడైనా తీసి చూసినప్పుడు గుర్తొస్తుంది మనకి. అవును. నాట్ ఓన్లీ దట్, చాలా మందికి డైరీ రాసే ఇది ఉంటుంది, అలవాటు ఉంటుంది. సో ఒకప్పుడు రాసింది తీసి చదివాం అనుకోండి, నేను ఇలా ఉన్నానా అని నవ్వుకుంటాం కూడా. ఎందుకని అలా అవుతుందండి? బికాస్ ఆ పరిస్థితిలో, ఆ థాట్ ప్రాసెస్లో, ఆ మెంటాలిటీలో, ఆ వైబ్రేషన్లో మనం అలా ఉన్నాం. సో అలాగే మనం ఇవాళ ఉండం కదా, మారుతాం. సో అదేంటంటే రెఫరెన్స్ కింద పనికొస్తుంది, ఒకటి ముందుకెళ్ళడానికి పనికొస్తుంది. సో స్క్రైబింగ్ అనేది అందుకని చాలా ఇంపార్టెంట్. జర్నలింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు జర్నలింగ్ ఫ్యూచర్లో కూడా ఇంపార్టెంట్ అంటే అది మనకి మన ఎయిమ్, మన గోల్స్, మన డిజైర్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇవాళ ఉన్న డిజైర్ రేపు ఉండదు కదా మనకి. ఒక డిజైర్, ఒక గోల్ని మనం పెట్టుకున్నప్పుడు కొద్ది రోజులు ఉండాలి అన్నప్పుడు జర్నలింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అలా మన మైండ్ అనేది ఒక కోతిలాగే వెళ్తూనే ఉంటుంది అట్లా. ఒక చోట స్టాప్ అవ్వదు అంటారు యూజువల్గా. మంకీ మైండ్ అనే అంటాం మనం. అందుకనే టేమ్ ద మైండ్ అంటారు ఫస్ట్, టేమ్ ద బ్రెయిన్. ఎందుకు టేమ్ చేయాలి అంటే ఇందుకే. సో ఇది టేమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, స్క్రైబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్కి పాస్ట్కి మనకి రెఫరెన్స్ కింద పనికొస్తుంది అనమాట. ఓకే. అది మన స్క్రైబ్ చేసినప్పుడు మనని ప్రజెంట్కి కూడా తీసుకొస్తుంది, లాక్కొస్తుంది. ఇప్పుడు మన ప్రజెంట్లోనే మనం ఉన్నాం అనుకోండి, అప్పుడే మనకి తెలుస్తుంది మనం ఫ్యూచర్ ఎట్లా వెళ్ళగలం, ఫ్యూచర్లో మనకి ఏం కావాలి. దట్స్ వై సేవర్స్ రొటీన్ అనేది మిలియనర్ మార్నింగ్ రొటీన్ అన్నాం. ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ థింగ్ లైఫ్ పాత్, డబ్బులు కూడా పనికొస్తాయండి. వెల్త్ చేకూడడానికి, అబండెన్స్కి కూడా చాలా పనికొస్తాయి అన్నమాట. స్క్రైబింగే లాస్ట్ దీంట్లో సేవర్స్ రొటీన్లో. సో హాల్ ఎల్రాడ్ అనే ఇతను ఫస్ట్ చెప్పాడు అనమాట. దీంట్లో ఇంకా ఉన్నాయి 5 AM క్లబ్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఏం చేయాలి అనేది కూడా దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద పార్ట్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం నేర్పేది అనమాట. సేవర్స్ అనేది ఏంటంటే ఎస్ సైలెన్స్, ఏ అఫర్మేషన్స్, వి విజువలైజేషన్, ఈ ఎక్సర్సైజ్, ఆర్ రీడ్, ఎస్ స్క్రైబ్. పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ ఇవి చాలా మందికి ఉపయోగపడేటువంటి అండ్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ సుధా గారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఉండేటువంటి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్తో పాటు క్లాస్లో ఎన్రోల్ చేసుకుని జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో 1 day సెషన్ మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, December 30th. ఆ రోజు ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఏం చేస్తాము అంటే, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, 30th అని ఎందుకు పెట్టుకున్నాం December 30th అంటే, మనకి 31st వస్తుంది, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయం. ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే, ఈ సంవత్సరానికి మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏది సాధించాలనుకుంటున్నాము అనేది ఇంటెన్షన్ సెట్టింగ్ అనమాట. దాన్ని గోల్ సెట్టింగ్ అనొచ్చు. కానీ ఇంటెన్షన్స్ అంటే ఏంటంటే మనం ప్రజెంట్కి తీసుకొస్తుంది. గోల్ అనేది ఏంటంటే దూరంగా ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది అనమాట. సో దానికి ఫస్ట్ ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్షన్ సెట్టింగ్ సెర్మనీ ఆర్ ఇంటెన్షన్ సెట్టింగ్ రిచువల్. ఈ రిచువల్ చేసుకుంటే ఏంటంటే మనం ఒక దారిలోకి కరెక్ట్గా ఆ గోల్కి మనం అచీవ్ చేసుకోగలం అనేది మన స్టార్టింగ్ సంకల్పం ఎట్లా చేసుకుంటామో అట్లా అనమాట. సో అది మనకి 10:30 అరౌండ్ 10:30 ఆ రోజు 4 hours క్లాస్ ఉంటుంది. కిందేమో నంబర్ ఉంటుంది మనకి, ఇది మన ఈ వీడియో దగ్గరే నంబర్ వేస్తున్నారు. దానికి సంప్రదిస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎంత ఫీజు అనేది చెప్తారు, ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా చెప్తారు, ఎంత యూస్ఫుల్గా ఉంటుంది మీకు అనేది కూడా చెప్తారనమాట. సో తప్పక కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఇంటెన్షనల్ సెట్టింగ్ అనేటువంటి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఎన్రోల్ చేసుకోవచ్చు. December 30th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.